మొన్న నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు గౌడ ముద్దుబిడ్డ బూర నర్సయ్య గౌడ్ గారిని ఆ మహాధర్నాకు పిలిచి అవమానించిన తీరును మహాజన సేన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ జాక్ 42% రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో భాగంగా చేసిన మహాధర్నా విజయవంతం కావడాన్ని ముందుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పెద్దలు విశారదన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారిని అవమానించిన తీరు చాలా దుర్మార్గంగా ఉన్నది. మహాధర్నాకు బీఆర్ఎస్ పార్టీ నుండి, బీజేపీ పార్టీ నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీలు, వివిధ రకాల ప్రజాప్రతినిధులు అందరూ హాజరైన విషయం మనందరం చూసినాం. అయితే కేవలం బూర నర్సయ్య గౌడ్ గారిని మాత్రం మీ వైఖరి 9th షెడ్యూల్ పైన బీసీ రిజర్వేషన్లను 9th షెడ్యూల్ లో పెట్టే అంశం పైన బీజేపీ పార్టీ వైఖరి ఏంటని మీరు స్పష్టమైన వైఖరి చెప్పాలని చెప్పేసి మూకుమ్మడిగా నిలదీస్తూ ఒక దాడి చేసిన పద్ధతిలో ఆయన అవమానించి మైకు లాక్కొని మీటింగ్లకు వెళ్ళి బయటికి పంపించేసి మహాధర్నా నుండి బయటికి పంపించేసి. అయితే ఈ సందర్భంగా నేను నిర్వాహకులు విశారదన్ గారిని కొన్ని సూటిగానే ప్రశ్నలు అడుగుతాను. బూర నర్సయ్య గౌడ్ ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల, లేక బూర నర్సయ్య గౌడ్ బీజేపీ ఎంపీనా, లేదా బూర నర్సయ్య గౌడ్ ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రినా? కేవలం బీజేపీలో సామాన్య నాయకుడిగా ప్రస్తుతం బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు. అలాంటి నాయకుడిని పట్టుకొని అసలు బూర నర్సయ్య ఎవరైనా వివాదాస్పదంగా చూస్తారా? బూర నర్సయ్య ఒక వివాదరహితుడు. ఆయన చేసే వృత్తి పట్ల అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలు కొనసాగుతుంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆ విధంగా అవమానిస్తే బీసీలు కానీ గౌరులు కానీ ఎందుకు సహనంగా ఉండాలి? ఆయన చేసిన తప్పేంది? ఆయన ఏం తప్పు చేశాడు? 9th షెడ్యూల్ తో పాటు బీసీ రిజర్వేషన్లను 9th షెడ్యూల్ తో పాటు ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. అనేక మార్గాల ద్వారా మనం పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. అన్నిటిపైన చర్చ జరగాలని చెప్పేసి అన్నారు. అది తప్ప. విశారదన్ గారు, మీరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఉన్నారు, అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళను కూడా నిలదీయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇప్పటి వరకు చేసిన విషయాల పట్ల మరి ప్రశ్నించడానికి ఏం ప్రశ్నలు లేవా? ఓన్లీ బూర నర్సయ్య గౌడ్ తప్పిస్తే ఇంకా మిగతా ప్రశ్నించడానికి ప్రశ్నలు లేవా? నేను మాట్లాడుతున్న బీసీ రిజర్వేషన్ల సాధన విషయంలో, బీసీ రిజర్వేషన్ అని కనుక 9th షెడ్యూల్ పెట్టాల్సి వస్తే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా ఉన్నట్ట? అసంపూర్ణ బిల్లులు కాదు అవి. కేవలం లోకల్ బాడీస్, స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన చట్టాలు మాత్రమే కదా ఢిల్లీకి పంపింది వాళ్ళు. అన్ని రంగాల్లో రిజర్వేషన్ సాధించాలనుకుని ఉద్యమం చేయాల్సింది పోయి మీరు 42% ఎందుకు ఫిక్స్ అవుతున్నారో మాకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు విశారదనను స్పష్టంగా మీరు సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 42% రిజర్వేషన్ల సాధన కోసం జరిగిన మహాధర్నా ఉద్దేశంలో బీసీ సమాజాన్ని 42% ఫిక్స్ చేసే కుట్రకిట్లా ఉన్నదా? దీంట్లో ఎందుకు 42% అనే ఒక పదాన్ని బీసీ సమాజం పైన ఎందుకు రుద్దుతున్నారని చెప్పేసి సందర్భంగా 42% అనే పదాన్ని బీసీ సమాజం పైన వృత్తిగా 42% కంటే ఎక్కువ అడిగే పరిస్థితి లేకుండా దీన్ని ఒక కుట్రగా చేస్తున్నారా?
42% ఎవరు చెప్పిండ్రు? తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 42% బిల్లు చేసి పంపిందో దానికి కట్టుబడి సమాజం ఉండాలి. వాళ్ళు పంపిన బిల్లు సంపూర్ణంగా ఉన్నాయా? ఇక్కడ బీజేపీ పార్టీకి సమర్థించడము, కాంగ్రెస్ పార్టీని సమర్థించడం అనేది ఇక్కడ మాకు ఇష్యూ కాదు. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన విషయంలో అనేక పొరపాట్లు చేసింది. ఏదైతే న్యాయ సమీక్షను లోబడి, న్యాయ సమీక్షను ఎదుర్కొంటూ నిలబడే కులగణనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి విఫలమైంది. దానివల్లనే ఈరోజు 42% రిజర్వేషన్ల పైన స్టే వచ్చింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే బీసీ రిజర్వేషన్ల సాధన అనేది చాలా చిన్న విషయం, అనేక మార్గాల్లో చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, మన మహాధర్నా వేదికగా వాళ్ళు కేవలం 42% రిజర్వేషన్లను 9th షెడ్యూల్లో పెట్టాలి అని చెప్పేసి ఒక నినాదం తీసుకొని మాట్లాడుతున్నారు. 9th షెడ్యూల్ పైన కూడా కోర్టు రివ్యూ ఉంటాయని చెప్పేసి 2007లోనే కోయలియో అనే తీర్పు వచ్చింది. కోయలియో తీర్పులో 1973 సంవత్సరం తర్వాత 9th షెడ్యూల్లో చేర్చబడ్డ చట్టాలన్నింటి కూడా సామాజిక న్యాయ స్ఫూర్తి లేదా రాజ్యాంగ మూల సూత్రాలకు ఆధారంగా రివ్యూ చేసే అధికారం కోర్టులకు ఉంటుందని చెప్పేసి 2007లో చెప్పారు. అదే సమయంలో ఈరోజు తమిళనాడులో అమలు అవుతున్న 60% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, ఆ రిజర్వేషన్ కూడా 9th షెడ్యూల్లో పెట్ట రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అది కూడా కోర్టు కేసులో ఉన్నది. ఇప్పటి కోర్టులో రివ్యూ నడుస్తుంది ఇప్పటి. అంటే సుప్రీంకోర్టు కనుక ఇది రాజ్యాంగ విలువలకు, రాజ్యాంగ మూల సూత్రానికి వ్యతిరేకంగా ఈ 69% రిజర్వేషన్ తీర్పు ఉన్నది అని చెప్పేసి కనుక సుప్రీంకోర్టు మళ్ళా భావిస్తే ఆ తమిళనాడులో ఉన్న రిజర్వేషన్ కూడా రద్దు. మరి దీనికి బలమైన పునాది ఎప్పుడు పడుతుంది అంటే, కేంద్ర ప్రభుత్వం కనుక ఏదైతే ఇందిరా సహాని కేసులో 1992లో 50% రిజర్వేషన్ల పైన పరిమితి విధిస్తూ ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇచ్చిందో, ఆ జడ్జిమెంట్ మళ్ళీ రివ్యూ చేసినప్పుడు మాత్రమే రిజర్వేషన్ నిలబడే పరిస్థితి ఉన్నది. లేదనుకుంటే ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 సవరించడం ద్వారా ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెంచుకున్నారో, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లయితే 10% పెంచుకున్నారో, ఆ విధంగా ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 సవరించడం ద్వారా మాత్రమే రిజర్వేషన్ నిలబడతాయి. కేవలం 9th షెడ్యూల్ ఒక్కటే మార్గం కాదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అదే సమయంలో దూరదర్శన్ ఇక్కడ అన్నది ఏంటంటే, 9th షెడ్యూలే కాకుండా అనేక మార్గాలు ఉన్నాయని చెప్పేసి అంటే, ఆయన అవమానించి చేతులకెళ్ళి మైక్ లాక్కొని పంపించేసి అక్కడి నుండి మీరు వ్యక్తిగతంగా వివిధ రాజకీయ పార్టీల పైన కనుక మీకు విద్వేషం కనుక కక్షపూరిత ఉంటే, మీరు కక్షపూరితంగా వివిధ రాజకీయ పార్టీల పైన ఉండాలనుకుంటే, మీరు రాజకీయ పార్టీలో కీలక పదవులు ఉన్న వాళ్ళపైన యుద్ధం చేయండి. కానీ బూర నరసన్న పట్ల మీరు వివరించిన విధానాన్ని తప్పుపడుతున్నాం. అదే సమయంలో చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఐక్యత బలంగా ఉండాలని చెప్పేసి కోరుకున్న వ్యక్తులుగా సమాజంలో ఉద్యమాల్లో 15 సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఐక్యత బాగుండాలని చెప్పి కోరుకున్న వ్యక్తులుగా మీ పట్ల మేము విమర్శ చేయలేము, మీ పట్ల మేము అగౌరవంగా ఉండలేము. ఒక దళిత బిడ్డగా కొన్ని సంవత్సరాలుగా సామాజిక ఉద్యమాల్లో ఉన్న వ్యక్తిగా మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాధికారం కోసం మీరు ప్రయాణం చేస్తుంటే మా సోదరులు ఒక అన్నగానే భావించి మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం. కానీ ఒక బీసీ బిడ్డను మీ వ్యక్తిగత ద్వేషాల కోసం వివిధ రాజకీయ పార్టీల పట్ల మీకున్న ద్వేషంలో లేకపోతే కోపాన్ని ఒక గౌడ బిడ్డ మీద, ఒక బీసీ బిడ్డ మీద, ఒక సౌమ్యుడి పైన, ఎలాంటి వివాదాలకు తావులేని ఒక వ్యక్తి పైన ఇట్లా అవమానకరంగా వివరించడం అనేది సమాజం ఒప్పుకోదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తుంది. అదే సమయంలో బేషరతుగా బూర నరసన్నకు జరిగిన అవమానం పట్ల మీరు స్పందించి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎన్నడైనా కూడా మనం కలవాల్సిన వాళ్ళం, అందరం కలిసి ప్రయాణం చేయాల్సిన వాళ్ళం, మన మధ్య వివాదాలు. బూర నరసన్న మీరు మహాధర్నాకి పిలవగానే పార్టీల సిద్ధాంతాలు ఏవైనా కానివ్వండి, మన
వర్గాల కోసం ఒక జరుగుతున్న పోరాటానికి మద్దతుగా నేను నిలబడాలని చెప్పి ఆ ప్రేమతో మన వర్గాల పట్ల ప్రేమతో మీరు నిర్వహించిన మహాధర్నాన్ని హాజరవడం తప్పనుకుంటున్నారు. అలా పంపించడం, మైకులాక్కొని పంపించడం, అట్లా ఒక 10 మంది 20 మంది కలిసి ఆయన మీద పడ్డట్టుగా చేయడం, ఒక రకంగా దాడి చేసే ప్రయత్నం చేయడం నేను తీవ్రంగా తప్పుపడుతున్నాం. రేపు ఏ వర్గాల మనలో జరిగినా కూడా ఇలాంటి జరగడం అనేది మంచి పరిణామం కాదు. ఒకవేళ నిజంగా కనుక బూర నర్సన్న మాట్లాడిన విషయాలలో కనుక మీకు తప్పనిపిస్తే ఖండించండి. ఆయన మాట్లాడిన విషయాన్ని మీరు తీవ్రంగా ఖండించండి. ఆయన సమాజం ముందు ఆయన మాట్లాడిన విధానాలు తప్పని చూపించండి. కానీ ఏదైతే ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహం ప్రకారంగా మీకున్న వ్యక్తిగత ద్వేషాల కోసము ఒక నాయకుడిని ఇట్లా అవమానించడం తప్పుగా మేము భావిస్తున్నాం. అదే సమయంలో 42% రిజర్వేషన్ల సాధన కోసం మీరు చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉన్నదో దయచేసి 42% అనేది ఫిక్స్ కావద్దు. 42% అనేది ఎవరు ఫిక్స్ చేస్తారు ఇక్కడ మిమ్మల్ని? 42% అనే అంశం పట్ల ఎందుకు అంత బలంగా నొక్కి నొక్కి చెప్తున్నారు? అది 42% కాదు, మనకు ఖచ్చితంగా తక్కువలో తక్కువ 50% రిజర్వేషన్ సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, 9th షెడ్యూల్ ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏ రకంగానైనా కూడా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది. అందుకోసం మనం ఉద్యమాలను ఏ విధంగా రూపొందించుకోవాలి, కేంద్ర ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి తేవాలి, కేంద్ర ప్రభుత్వం పైన ఎలాంటి ఉద్యమాలు చేస్తే వాళ్ళు రిజర్వేషన్ల విషయంలో దారికి వస్తారనే విషయంలో మనకు స్పష్టమైన విధానం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సమయంలో తమిళనాడు తరహాలో ఉద్యమాలు జరుగుతూ తప్పిస్తే మన రిజర్వేషన్ కాపాడుకోలేమన్న విషయాన్ని స్పష్టంగా చేస్తూ నవంబర్ 3వ తారీఖున, ఎందుకంటే జేఏసీ విషయంలో కూడా నేను కొన్ని సూచనలు చేసిన గతంలో, బీసీ జాక్ విషయంలో జరుగుతున్న పరిణామాల పట్ల, జరుగుతున్న పరిస్థితులను తగ్గట్టుగా ఉద్యమాలు నిర్మించే కాడ జరుగుతున్న లోపాల పట్ల కూడా ఒక నిర్ణయాన్ని ప్రకటించడం. నవంబర్ 2వ తారీఖు వరకు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి, నవంబర్ 3 నుండి ఒకవేళ కనుక జాక్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగకపోవడం, ఉద్యమ కార్యాచరణ విషయంలో కనుక లోపాలు ఉంటే 3వ తారీఖు నుండి స్వతంత్రంగా తమిళనాడు తరహాలో రిజర్వేషన్ సాధించే ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఎందుకంటే అవకాశము జాక్ విషయంలో మద్దతు ప్రకటించడం కానీ, జాక్ అవకాశం ఇవ్వడం కానీ చాలా వెయిట్ చేశాం, చూస్తున్నాం, మేము కూడా చూస్తున్నాం ఆ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయని. నిజంగా కనుక స్వార్థపూర్తంగా కాకుండా రిజర్వేషన్ సాధన లక్ష్యంగా రాజకీయాలకు లొంగల రాజకీయ ఉద్యమాలు కనుక నిర్మించాలనుకుంటే మేము ముందు వరుసలో ఉంటాం. లేని పక్షంలో స్వతంత్ర పోరాటాలు కూడా సిద్ధమవుతాం విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి విశారదన్ గారు, మీరు మహాధర్మ నిర్వాహకులు కాబట్టి బేషరతుగా అక్కడ జరిగిన విషయాన్ని, జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని బూర నరసన్న గౌడ్కి క్షమాపణ చెప్తే హుందాగా ఉంటుందని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తీగల ప్రదీప్ గౌడ్ అమ్మ, తీగల ప్రదీప్ గౌడ్ మహాజన సేన అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు. పవన్ ఈ పక్క అనిల్ రాష్ట్ర దాదాపు